సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు డైరెక్టర్లు, వార్డు సభ్యులకు చిరు కానుకగా మా సత్కారాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాను. మధుమిత గారిని సన్మానించాల్సిందిగా ఎర్ర గాయత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే సార్తో ఉన్న పరిచయం చాలా రోజులది, చాలా సుదీర్ఘమైన పరిచయం నాది. ముందుగా మీ అందరికీ నేను తెలిసిన వాడినే, మీ సుపరిచితున్నే. సంక్రాంతి పండుగ నిజంగా మన ఆడకట్టుకు ఇంత ఘనంగా జరుపుతారు అని నేను ఎప్పుడు ఊహించలేదు. ఈ ముగ్గుల కార్యక్రమంలో నేను చిన్న పిల్లలుగా ఎన్నో మెసేజ్లు ఇచ్చారు. దాంట్లో ఎంతో పరిపూర్ణత చూపెట్టారు. ముగ్గుల పోటీ అనేది ఇంత ఎక్సైట్మెంట్ ఇస్తా నేను అనుకోలేదు. అందరికీ కంగ్రాచులేషన్, అందరికీ థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్ని అత్యద్భుతంగా నిర్వహించిన శ్రీ మా గురువర్యులు ఆశన సార్ గారికి మరియు శారదా కాన్వెంట్ యాజమాన్యం మరియు గంగపుత్ర సభ్యులకు ప్రత్యేక అభినందనలు. గ్రామంలో గంగపుత్రులు అంటే ఎప్పుడు ప్రత్యేకమే, ఏ కార్యక్రమం చేసినా ప్రత్యేకంగా చేస్తారు. దీన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే. అదేవిధంగా అన్ని కార్యక్రమాలలాగే ఈ కార్యక్రమం కూడా అత్యద్భుతంగా చేశారు. అయితే సంక్రాంతి అంటే మనకి ఏంటంటే ఇప్పుడు రైతుల చేతుల్లో పాడి పంట అనేది చేతికి వస్తుంది. కాబట్టి ఈ 3 రోజులు మనం ఈ చేసిన 4 నెలలు 5 నెలల కష్టం 6 నెలల కష్టం ఏదైతే ఉందో అది పంట చేతికి వచ్చి డబ్బులు అందరు రైతుల. మాది 40 సంవత్సరాల, మా గురుగారు 40 సంవత్సరాలు మాకు మొదలు స్కూల్ పెట్టినప్పుడు ఇంద్రాలో ఇంట్లో ఉండే మీ ఇలా చాలామందికి తెలియవచ్చు. కానీ 40 సంవత్సరాల నుంచి గురువారి మాకు మార్గదర్శకులుగా నిలబడ్డారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పోటీలు జరగడం చాలా సంతోషం. ముగ్గులు కూడా చాలామంది చాలా బాగా వేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనుకోకుండా అందరూ విన్ అయినట్టే మన సర్పంచ్ గారు చెప్పినట్టు. ఇది ఏంది కేవలం ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి 1, 2, 3 అని ఇవ్వాల్సి వస్తుంది. కానీ అందరూ విజేతలే. మీరు ఇలా ఎవరు నర్వస్ కావాల్సిన అవసరం లేదు. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం తీసిన మన సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు మంచి ప్రోగ్రాం చేశారు సార్. మంచి ప్రోగ్రాం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఊళ్ళో ముందుండి మంచిగా చేసుకుంటున్నారు సంక్రాంతి. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ తెలిసే సంక్రాంతి పండుగలు ఖచ్చితంగా మనము 3 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు వచ్చేసి ఏమంటారు, మొదటి రోజును భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు ఈరోజు. ఏ రోజు మరి? ఈరోజు సంక్రాంతి రోజును మీరు మంచి రంగులు వేసుకుంటూ మంచి ముగ్గులతోటి అందరూ చాలా బాగా చేసిర్రు. అందరికీ ముందు కంగ్రాచులేషన్. మీరు అందరికీ గెలిచినట్లే.
మా శారదా కాన్వెంట్ స్కూల్ నందు ప్రతి సంవత్సరము కొనసాగిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈనాడు మహిళలందరికీ ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో బహుమతి ప్రధానోత్సవానికి మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, సోదరి మధులత గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు వార్డు మెంబర్లందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి వారందరూ వచ్చేసి అలాగే మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. అలాగే ఈ ముగ్గుల పోటీలో గెలుపొందినటువంటి ప్రథమ, ద్వితీయ, తృతీయ వారందరికీ బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమం తర్వాత భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహిళలందరూ, సోదరిమణులందరూ, మరి ఈ పాలక వర్గం కూడా అందరూ సహకరించేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.